దేశాన్ని కలిచివేసే దారుణ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. మానవత్వాన్ని తలదన్నేలా జరిగిన ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలిస్తుంది. జార్ఖండ్లోని పాకూర్ డిస్ట్రిక్ట్ జిల్లాలో ఒక మైనర్ బాలికపై జరిగిన ఘోర ఘటన అందరినీ షాక్కు గురిచేసింది. కేవలం 15 ఏళ్ల బాలికను 6 యువకులు కిడ్నాప్ చేసి 3 రోజుల పాటు బంధించి ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక ఈ సంఘటన మాల్పహారీ పోలీసు అవుట్పోస్ట్ పరిధిలో జరిగింది. సమాచారం ప్రకారం పాకూరు జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక ఒకరోజు తన గ్రామంలోని దుకాణానికి కొన్ని వస్తువులు కొనడానికి వెళ్ళింది. ఇక ఆ సమయంలోనే అక్కడే ఉన్న 6 యువకులు ఆమెను గమనించారు. అక్కడి నుంచి మొదలైంది ఒక భయంకరమైన ఘటన. బాలిక ఒంటరిగా ఉందని చూసిన ఆ యువకులు ఆమెను బలవంతంగా ఒక భారీ ట్రక్కులోకి ఎక్కించారు. తర్వాత ఆమెను ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ బందీగా ఉంచినట్టు సమాచారం. అక్కడే 6 నిందితులు కలిసి 3 రోజుల పాటు ఆమెపై దారుణంగా సామూహిక అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ దారుణానికి గురైన బాలిక తీవ్రంగా అస్వస్థతకు గురైంది. 3 రోజుల తర్వాత పరిస్థితి విషమంగా మారడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటపడిన బాలికను స్థానికులు గమనించారు. ఆమె పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి లోనైన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాలికను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ కేసులో 3 నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో దశరథ్ కిష్కు, సాకాల్ తోడు మరియు పార్థను మరంది ఉన్నారు. ఇక ఈ ఘటనలో ఉపయోగించిన హైవే ట్రక్కును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే పాకూరు జిల్లాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. మానవత్వాన్ని మరచిపోయి ఇలా ఒక మైనర్ బాలికపై దారుణానికి పాల్పడడం పట్ల ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఇదే జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగులోకి రావడం పరిస్థితిని మరింత విషాదంగా మార్చింది. పాకూరు జిల్లాలోని హీరానాపూర్ ప్రాంతంలో ఒక యువకుడు తన సొంత మైనర్ ప్రియురాలిపై క్రూరంగా ప్రవర్తించిన సంఘటన బయటపడింది. సమాచారం ప్రకారం రాబ్హిల్ సోరెన్ అనే యువకుడు తన మైనర్ స్నేహితురాలికి మరో యువకుడితో సంబంధం ఉందని అనుమానించాడు. ఆ అనుమానం చివరకు భయంకరమైన నేరానికి దారితీసింది. రఫైల్ సోరెన్ తన ప్రియురాలిని ఒక ఏకాంత ప్రదేశానికి రావాలని పిలిచాడు. ఆమె అక్కడికి వెళ్లిన తర్వాత అతడు తన స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక అంతటితో ఆగకుండా తర్వాత ఆ బాలికను హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత నిందితులు ఆమె మృతదేహాన్ని ఒక పొలంలో పడేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన కూడా స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు రాఫిల్ సోరెన్ను మరియు అతని స్నేహితులు ఇలేగిన్ తోడును అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో పాల్గొన్న ఒక మైనరు నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని జువెనైల్ హోమ్కు పంపించారు. ఇక ఈ 2 సంఘటనలు ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా మైనర్ బాలికల భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మాత్రం 2 కేసుల్లోనూ వేగంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. పరారీలో ఉన్న నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మొత్తానికి జార్ఖండ్లో జరిగిన ఈ దారుణ ఘటనలు సమాజాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. మైనర్ బాలికల భద్రత కోసం మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం మరియు పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.